ప్రజెంట్ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమైనా సమాధానం చెప్తారు? కష్టపడ్డాడు, 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు, ఎప్పటికైనా భవిష్యత్తు ఉంది. అంటే వ్యక్తిగతంగా ఆయన గురించి ఏమని చెప్తారు? నమ్మకం ఉందా? ప్రజలకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉందా ఆయన? నమ్మకం ఉండబట్టే ఆయన 10 సంవత్సరాలు జనాల కోసం ఆగింది. ఇప్పుడు చిరంజీవి గారి లాగా తక్కువ షార్ట్ పీరియడ్లో వెళ్ళిపోలేదు కదా పక్కకి. ఇతను నమ్మకస్తుడే, ఎప్పటికైనా ప్రజల సేవ చేయాలి, ప్రజలను నమ్ముకొని నిలబడ్డాడు, భవిష్యత్తు అనేది ఉంది. బాబాయ్ గారు, మీ సర్వీస్లో మీ చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా ది బెస్ట్ లీడర్ ఎవరని చెప్తారు? పవన్ కళ్యాణ్ సంగతి? చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు పొత్తు పెట్టుకుని వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ మరి డెవలప్మెంట్ చేస్తారంటారా ఇద్దరు కలిసి? వీళ్ళిద్దరు పొత్తు. పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే చంద్రబాబు లైన్లో ఉండేది. ఓకే. చంద్రబాబును మనం నమ్మలేము. ఓకే. సో ది బెస్ట్ లీడర్ వచ్చారంటారా మన ఆంధ్రాకి పవన్ కళ్యాణ్? నమ్మకం ఉందంటారా? అతని మీద పూర్తి నమ్మకం ఉంది. ఫ్యూచర్లో ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందంటారా? మీ ప్రజలు ఏం చెప్తారు? పాలిటిక్స్లో కులాలు సార్, అది మనం నమ్మటానికి లేదు, అంటానికి లేదు. వాస్తవంగా అయితే మాత్రం మన స్టేట్లో ఎప్పుడు ఎవరు వచ్చేది ఎవరు చెప్పలేము. కానీ మంచి బెస్ట్ లీడరు, వ్యక్తిగతంగా కానీ ముందు స్టాండ్ నిలబడ్డాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు వెయిట్ చేయటువంటి సామాన్యమైన విషయం. అదే ఒక 5 years వెయిట్ చేసినట్టయితే చిరంజీవి గారు సీఎం. సో ఊర్పు అయితే ఉందంటారా? నంబర్ 1. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఒక్క మాటలో ఏం చెప్తారు? భవిష్యత్తు అతను సహకరిస్తే మాత్రం జనాలు ఆంధ్రప్రదేశ్ మంచి చేస్తాడు. జనాలు సహకరించాలి.